లోక్సభ ఎన్నికలలో ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గనుందా? గత ఎన్నికల పోలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు జీహెచ్ఎంసీ ఓటింగ్ తగ్గడానికి కారణాలేంటి? గత జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలలో ఓటింగ్ శాతం చూస్తే కేవలం 47 మాత్రమే వచ్చింది. స్థానిక నాయకులు ఎంతగా తిరిగినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. అలాగే నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ పరిధిలో ఓటింగ్ 46% నమోదైంది. దీంతో సిటీలో ఓటింగ్ తగ్గడానికి కారణాలేంటి అనే చర్చ ప్రారంభమైంది. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, డబల్ ఓట్లు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి తోడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదనే మాట వినిపించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల శాతం గమనిస్తే షేర్లింగపల్లిలో 49% ఓటింగ్ నమోదైంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో స్థానికులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడి ఐటీ ఉద్యోగులు ఓటింగ్పై అంతగా ఆసక్తి చూపలేదనే వాదన ఉంది. అదిగాక గత అసెంబ్లీకి 2023 నవంబర్ 30న గురువారం ఎన్నికలు వచ్చాయి. ఒక్క శుక్రవారం సెలవు పడితే వరుసగా 3 రోజులు సెలవులు వస్తాయని భావించి ఐటీ ఉద్యోగులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. కొందరైతే సొంతూళ్లలో ఓటు వేసేందుకు ప్రయాణమయ్యారు. ఇక్కడ అక్కడ ఓటు ఉంటే సొంతూళ్లకి ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే హైదరాబాద్ సిటీలో ఓటింగ్ డౌన్ అవుతూ వస్తోందని చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఈసారి కూడా పరిస్థితి దాదాపుగా అంతేనా అని చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికలకు కూడా వరుస సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు సెలవులు, సోమవారం పోలింగ్ జరగనుంది. ఇలా 3 రోజులు సెలవులు రావడంతో ఏపీ జనం జంపు కొట్టేస్తున్నారు. దీంతో సిటీలో ఓటింగ్ శాతం పడిపోతుందనే వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు, కుత్బుల్లాపూర్లలో భారీగా అంటే 53 నుంచి 62% వరకు పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతాలలో స్థానికులు ఎక్కువ, అందుకే మంచి పోలింగ్ జరిగింది. ఈసారి కూడా ఈ స్థానాల్లో పోలింగ్ బాగా ఉండవచ్చని అంటున్నారు. మరి మిగిలిన ప్రాంతాలలో ఈసారి పోలింగ్ పడిపోనుందా అనే చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాకరంగా మారాయి. ఇప్పుడు 2 రాష్ట్రాలలో ఒకే రోజున ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ కంటే అసెంబ్లీ ఎన్నికలే మంచి క్రేజ్ ఉంటుందనేది వాస్తవం. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా అదే ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందుకే అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు హైదరాబాద్లోని ఓటర్లను రప్పించుకుంటున్నారని తెలిసింది. ఆహ్వానాలు పప్పుతూ ప్రత్యేక బస్సులు వేశారని చెప్తున్నారు. అందుకే ఏపీలో ఓటున్న వాళ్ళంతా వెళ్తున్నారు. ఇది కూడా ఒక ఎఫెక్ట్ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో అక్కడి పార్టీలు హైదరాబాద్లో ఉంటున్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పాలి. అదేలాగంటే చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్లో ధర్నాలు జరిగాయి. అప్పుడే ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో వేలల్లో ఉన్నారని గుర్తించారు. ఆ రోజు నుంచి వివరాలు సేకరించే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కొందరు అభ్యర్థులైతే ఏపీలో వారిని ఓటర్లుగా నమోదుకు కూడా సహకారం అందించారట. వారి వివరాలు సేకరించి వారందరినీ ఏపీకి తరలిస్తున్నారట. అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్లో కుల, వర్గ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఆత్మీయ సమ్మేళనాలలో వారి వివరాలు సేకరణ జరిగింది. ఇప్పుడు వారిని ఏపీకి రప్పించి ఓట్లు పొందే ప్రక్రియ ప్రారంభమైందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రకు వెళ్లే రైళ్లలో జనం కనిపిస్తున్నారు. ఏపీకి బారులు తీరిన వాహనాలు, కిక్కిరిసిన బస్సులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో హైదరాబాద్లో ఓటింగ్ ఇంకా పడిపోతుందనే భయాలు కనిపిస్తున్నాయి.